హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇప్పుడైతే ఎగ్జామ్స్ టైంగా అండి. అందరూ ఎగ్జామ్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మా పిల్లలకైతే ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అని ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. అయితే ఎవ్రీ ఇయర్ అయితే ద్వారకా తిరుమల వెళ్తాం. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నామండి. అయితే ద్వారకా తిరుమల వెళ్ళే ముందు ఇక్కడ జంగారెడ్డిగూడెం దగ్గర మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అనే ఉంటుంది. అక్కడైతే ఆగామండి. ఇక్కడ నుండి ద్వారకా తిరుమల అయితే నియర్లీ 22 కిలోమీటర్స్ ఉంటుందండి. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది వచ్చి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఇక ముందు చూసుకుంటే మన షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం. మధ్య ఆంజనేయ స్వామి వారి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఇక్కడ నుండి ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నాం. భద్రాచలం నుండి ద్వారకా తిరుమల అయితే 140 కిలోమీటర్స్ నియర్లీ ఉంటుందండి. 3 to 3.5 hours టైం అయితే పడుతుంది. అలాగే ద్వారకా తిరుమల అనేది ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉంది. ద్వారకా తిరుమల ఊర్లోకి అయితే వచ్చేసామండి. భద్రాచలంలో అయితే అరౌండ్ 2:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు ఈవినింగ్ అయింది, 6:30 అయింది. మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాక అందుకే లేట్ అయిందండి. ఇది టెంపుల్ కొండపైకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అండి, టోల్ గేటు. ఇక్కడ టికెట్ వచ్చి 50 రూపీస్, 24 hours వ్యాలిడిటీ ఉంటుందండి. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి.
ఆ సైడ్ పక్కన బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కండి, ఏ రూమ్స్. సన్సెట్ అయింది, స్కై చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మనకి పక్కన వచ్చి చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉందండి. రూమ్ తీసుకున్న తర్వాత అలా కొండపైన చల్లగా గాలి వేస్తుంది కదండి, అలా వాకింగ్కి వెళ్ళామండి కాసేపు. మార్నింగ్ లేచి అయితే దర్శనంకి అయితే వెళ్తున్నామండి. మా వాడు పంచ కట్టుకున్నాడు కానీ ఆ పంచతో కుస్తీలు పడుతున్నాడు వెనకాల నడవలేక. అసలు ద్వారకా తిరుమల అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ఇతిహాసాల ప్రకారం మహర్షి ద్వారకా తన తపస్సుని ఇక్కడ చేసి వెంకటేశ్వర స్వామి వారిని భూమిలో నుంచి వెలికి తీయడం జరిగింది. ఆ మహర్షి పేరును అనుసరించి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చిందండి. ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం, అలాగే తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం రెండు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి అంట. అందుకే ఈ కారణంగా ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని కూడా అంటారు. ద్వారకా తిరుమలలోని శ్రీ స్వామివారిని దర్శించడం వలన తిరుమల దర్శనం ఫలితం కలుగుతుంది అని ఇక్కడ నమ్మకం. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే తిరుమల వెళ్ళలేని వారు ఉంటారో వాళ్ళ మొక్కులన్నీ ఇక్కడ కూడా తీర్చుకుంటారు అంట. టెంపుల్ ప్రెమిసెస్ అంతా చాలా బ్యూటిఫుల్ అండ్ ప్లీజెంట్గా ఉంది కదండి. ఇది వచ్చి ప్రసాదాల కౌంటర్ అండి. ఇదైతే
ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. మనకు ప్రసాదం వచ్చి పులిహార, లడ్డు, అలాగే చక్కెర పొంగల్ కూడా ఉంటుంది. ప్రసాదాలు అయితే తీసుకున్నా అండి, ఇంక వెళ్ళిపోదామని అనుకున్నా. ఇలా వెళ్తుంటుంటే అక్కడ ఫ్రీ బస్ కనిపించింది, దేవస్థానంది. మా పిల్లలు ఎక్కుదామంటే వెళ్ళాం. బ్యాక్ సైడ్ కనిపిస్తుందిగా, అదైతే ఏపీ టూరిజం హోటల్ అండి. ఎప్పుడు వెళ్ళా అందులోనే రూమ్ తీసుకునే వాళ్ళం మేము. ఇది వచ్చి ఇక్కడ అన్నప్రసాద భవనం అండి, ఒకళ్ళు మాత అన్నప్రసాద భవనం. ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడే భోజనం చేస్తామండి. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అన్నప్రసాదం అయితే మధ్యాహ్నం ఇంకా నైట్ కూడా ఉంటుందండి డైలీ. టెంపుల్కి వచ్చిన వాళ్ళైతే మ్యాక్సిమం అందరూ ఇక్కడే భోజనం చేస్తారండి. ఫుడ్ మాత్రం టేస్ట్ బాగుంటుంది. సేమ్ పెద్ద తిరుపతిలో ఉన్నట్టే ఉంటుందండి. ఫైనల్గా మా ద్వారకా తిరుమల ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా భద్రాచలం వెళ్ళిపోతున్నాం మేము. అలాగే మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో నాకు కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ పెట్టండి ప్లీజ్. నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. See you on next video. Bye bye.